మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ డాక్టర్ గాయత్రీదేవి గారు రచించిన పెసరట్టు ప్రాక్టికల్స్. ఒక హాస్యవల్లరి వినేద్దామండి. సర్లా తలాల్ అరంగేట్రానికి ఆహ్వాన పత్రికలు తయారయ్యాయి. ఆహ్వానం: పెసర అరంగేట్రం. కుమారి సర్లా తలాల్ పెసర అరంగేట్రానికి ఇదే మా ఆహ్వానం. కార్యక్రమం: అరంగేట్రం నాడే 6 గంటల సేపు ఏకధాటిగా పెసరట్లు వేయడం, 2 చేతులతోనూ పెసరట్లు వేయడం. ఉపన్యాసాలు: పెసరట్లు పలు విధాలు, పెసరట్లు ప్రయోజనాలు, పెసరట్లు ఆరోగ్యం, పెసరట్లతో విన్యాసాలు, పెసర భరతనాట్యం. కుమారి సర్లా తలాల్కి పెసర సవ్యసాచి బిరుదు ప్రదానం. ఆహ్వానితులందరికీ ఆరగించగలిగినన్ని పెసరట్లు పంపిణీ. ఈ కార్యక్రమానికి తాము సకుటుంబ సపరివారంగా 2 రోజుల ముందు నుండి ఉపవాసం చేసి కడుపులు ఖాళీగా ఉంచుకొని కడుపు నిండా తినడానికి సిద్ధంగా రావాలని, మదర్పిత పెసరట్లని ఆరగించి నన్ను ఆనందింపజేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ఘనంగా ఆకర్షణీయంగా జరగబోయే అరంగేట్రం ఎంత ఆర్భాటంగా ఉంటుందో తెలియజేసేలా కోటీశ్వర్ల ఏకైక పుత్రిక వివాహ ఆహ్వాన శుభలేఖలా తయారైన ఇన్విటేషన్ని చూసి తృప్తిగా తలాడించింది తలాలి సరళ. అరంగేట్రం చేసే సరళ తలాల్ మనవరాలు సరళ. తృప్తిగా తలాడించిన తలాలి సరళ అమ్మమ్మ సరళ. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. పిలిచిన వారు పిలవని వారు, ప్రత్యేక తరహాలో జరుగుతున్న ప్రదర్శనని చూడాలనుకున్నవారు, సరళ తలాల్ ఆదర్శంగా తాము కూడా అలా తయారు కావాలని ఆశించే యువత, సరళని తమ వేదిక మీద ఎక్కిస్తే ఎంత సంపాదించవచ్చు అని లెక్కలు వేసుకుంటూ ఎవరినైనా సరే వేదికలు ఎక్కించడమే వృత్తి అయిన సంస్థల వారు ఏ బిరుదు ఇవ్వడానికి పిలవవచ్చా అని ఆలోచించుకుంటూ బిరుదు ప్రధానాల వృత్తివారు, తోచిన ప్రతిదానిని వింతగా వార్తగా రంగులు పూసి అమ్మవలసిన జర్నలిస్టులు, ఒకరేమిటి అన్ని రకాల వారు జనం చాలానే వచ్చారు. ఏర్పాట్లు చేసిన వారు ఈవెంట్ మేనేజ్మెంట్లో దిట్టలు. అనుకున్నట్టుగానే ఆలస్యంగానే మొదలైంది కార్యక్రమం. వేదిక మీదకి ఉపన్యాసకులని ముందుగాను ఆ పూటకి ప్రత్యేక ఆకర్షణ అయిన సర్లా తలాల్ను సస్పెన్స్ కోసం ఆఖరున ఆహ్వానించారు. వేదిక మీద మనవరాలు సర్లా తలాల్ ఆమెను చూస్తూ ప్రేక్షకులలో ముందు వరుసలో అమ్మమ్మ తలాలి సరళ. ముందుగానే పెసరట్టు పెట్టేస్తే జనం తినేసి వెళ్ళిపోతారేమన్న ఆలోచనని మనసులో ఉంచుకొని పైకి మాత్రం తినబోయే పెసరట్లు ప్రభావం గురించి ముందుగా తెలుసుకుంటే సభ రక్తి కడుతుంది అంటూ ఉపన్యాస కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రతివారు పెసరట్టును వదిలేసి మిస్ సర్లా తలాల్ని పరిపరి విధాలా పొగడడం మొదలుపెట్టారు. భట్రాజుల భజనా కార్యక్రమం అయ్యేసరికి అసలే ఉపవాసాలతో వచ్చిన వారందరికీ కడుపులు కరకరలాడటం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎట్టకేలకు సర్లా తలాల్ నిలబడింది. సర్లా తలాల్ పరిచయం మొదలైంది. మిస్ సర్లా తలాల్ మన ఊళ్ళోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, మన ప్రపంచంలోనే కాదు, విశ్వం మొత్తంలోనే నెంబర్ 1 అయిన ప్రత్యేక కళాశాలలో క్యాటరింగ్లో డిగ్రీ చేశారు. ఫస్ట్ ర్యాంకులోనే ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత ఆమె దోశలు వివిధ విధానాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యారు. మన ఆంధ్రదేశ ప్రతిష్టని పెంచే సదుద్దేశంతో పెసరట్టు మీద థీసిస్ సబ్మిట్ చేసి అందులో డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నారు. పెసరట్టు మీద పలు సెమినార్లలో ఆమె ఇప్పటికే శతాధికంగా పేపర్లు ప్రజెంట్ చేశారు. ఆ రోజు అంతటి వారి చేత పెసరట్టు తినే అవకాశం రావడం మన అదృష్టం. 2 చేతులతోనూ పెసరట్లు వేయడంపై పరిశోధనా వ్యాసాలు రాసిన ఆమెకి పెసర సవ్యసాచి బిరుదు ఇచ్చి సన్మానించే అవకాశం రావడం మనం ఏనాడో చేసుకున్న పుణ్యఫలం. ఆగకుండా సాగుతున్న ఆ వాక్ప్రవాహానికి ఆగకుండా చప్పట్లు కొట్టారు, అడ్డుగట్ట వేశారు ప్రేక్షకులు. అందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమం మొదలైంది. మైకు పుచ్చుకొని వంటలలో దిట్ట అయిన అమ్మమ్మ ఆదర్శంగా క్యాటరింగ్, హోటల్ మేనేజ్మెంటు రంగంలో డిగ్రీ తీసుకున్నానని, అందువల్ల అరంగేట్రం కార్యక్రమాన్ని
అమ్మమ్మకు అంకితం చేస్తున్నానని సవినయంగా చెప్పి రంగంలోకి దిగింది సరళ తలాల్. మొదట పెసల బస్తా చూపించింది. అందులో నుండి పెసలను తీసింది. వేదిక మీద అమర్చిన పెద్ద గ్రైండర్లో వేసింది. స్విచ్ వేసింది. భయంకరమైన శబ్దాలు మొదలయ్యాయి. ప్రజలంతా దడుచుకున్నారు. భూకంపం వస్తోందని కొందరు, పిడుగులు పడుతున్నాయని మరికొందరు. స్విచ్ ఆఫ్ చేసేసింది సరళ. పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి ప్రజలకి. గ్రైండర్లో వేసినవి పెసలు కావని, హాలు అలంకారం కోసం తెచ్చిన ఒక రకం రాళ్లని తేలింది. నిరాశతో సొమ్మసిల్లడం మొదలెట్టారు కొందరు. అసలు పెసల బస్తా వచ్చింది. గ్రైండర్లో పప్పు వేసి రుబ్బడం మొదలుపెట్టేసరికి ఇంకా కాసేపట్లో పెసరట్లు వస్తాయని కాస్త కోలుకున్నారు కొందరు. రుబ్బుడు కార్యక్రమం పూర్తయింది. స్టేజీ మీద పెద్ద స్టవ్వు, దాని మీద పెద్ద పెనం పెట్టారు. సరళ తలాల్ వయ్యారంగా గరిట తిప్పుతూ దాని మీద అమీబాలా అట్టుపోసింది. కుడి చేతిలో గరిట ఎడమ చేతికి వెళ్ళింది. మరో అమీబా తయారైంది పెనం మీద. చేతి గడియారం వైపు చూస్తూ నిలబడింది. కుడి చేతితో వేసిన అట్టు మీద ఎడమ చేతితోనూ, ఎడమ చేతితో వేసిన అట్టు మీద కుడి చేతితోనూ ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు పోసింది. మళ్ళీ గడియారం వైపు చూసింది. ఒక్కసారి ప్రేక్షకుల వైపు చూసింది. ఎవరో చప్పట్లకి శ్రీకారం చుట్టారు. చప్పట్లు కొట్టకపోతే అట్లు దక్కవేమోనని కొట్టారు మరికొందరు. సరళ తలాల్ మరోసారి గడియారం వైపు చూసి తలని పెనం వైపు తిప్పి అట్టును తీసే ప్రయత్నం మొదలెట్టింది. అట్టు పెనాన్ని వదలని మొరాయించింది. సినిమాలో హీరోయిన్ అన్నగారిలా బాధింది. హీరోలా దెబ్బలు తినడానికి సిద్ధపడింది. కానీ పెనం అట్టుని వదలలేదు. సరళ పట్టు వదలకుండా చీల్చి చెండాడిందా అట్టుని. అట్టు చచ్చింది. ఆశగా చూస్తున్న ప్రేక్షకులకి నిరాశే మిగిలింది. భటుల్లాంటి వారొచ్చి పెనాన్ని శుభ్రం చేసి మళ్ళీ రంగం సిద్ధం చేసి వెళ్ళారు. సరళ తలాల్ యాక్షన్ రిప్లై చేసింది. అప్పటికి సరళ గజనీ మహమ్మద్ని మించింది. ఓపిక నశించిన కొందరు తిండికి మార్గాంతరం చూద్దామని హాలు గుమ్మం పట్టారు. అయితే అక్కడి భటులు అట్టు తినకుండా మీరు వెళ్తే మేము తిట్లు తినాలి అంటూ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టి లోపలికి తోశారు. పరిస్థితి గజనిని దాటి ఘోరంగా ఉండడంతో సరళ పట్టు వదలని విక్రమార్కుణ్ణి అనుసరించడం మొదలుపెట్టింది. అయినా అట్టు మీద పట్టు రాలేదు. మాడు పెనం వాసనలు, పెనం మీద అట్లకాడ చేస్తున్న ధ్వనులు, వేదిక నిండా మాడి తగలడ్డ పెసరట్టు ముక్కలు. 18వ రోజు కురుక్షేత్రంలా ఉంది వేదిక మీద వాతావరణం. 6 గంటలు గడిచిపోయాయి. సరళ బాహుద్వయం సర్వీసు అయిపోయింది. ద్రౌపది వస్త్రాపహరణం చేయలేక కూలబడుతోన్న దుశ్శాసనుని తలపిస్తోంది సరళ. ఆ సమయంలో ఎవరి అదృష్టమో మరెవరి దురదృష్టమో అట్టు లొంగి వచ్చింది. దానికే రిబ్బన్ కట్టి ముఖ్య అతిథి ముందర పెట్టారు. వణికే చేతులతో, దడదడలాడే గుండెతో ఒక్క ముక్క నోట్లో పెట్టుకున్నాడు ఆయన. పెట్టుకున్నాడో లేదో అసంకల్పితంగానే తుపుక్కుమన్నాడు. ఆ ముక్క వాయువేగ మనోవేగాలతో ప్రయాణించి ప్రేక్షకుల మధ్యలో ఉన్న సరళ తలాల్ చదివిన కాలేజీ ప్రిన్సిపల్ మొహాన పడింది. అవమానం భరించలేక సరళ తలాలు, నీరసం భరించలేక ప్రేక్షకులు స్పృహ తప్పి పడిపోయారు. కొన్ని క్షణాలకి ఘుమఘుమలు, చుయ్యి చుయ్యి అంటూ అందరికీ నాసాకరణ తర్పణం చేశాయి. స్పృహలోకి తెచ్చాయి. కళ్ళు తెరిచేసరికి కనువిందు చేస్తూ గుట్టలు గుట్టలుగా పెసరట్లు అన్నపూర్ణాదేవిలా అట్లు సృష్టిస్తూ అమ్మమ్మ సరళ ఏకాగ్రతలోనూ వేగంలోనూ సవ్యసాచిత్వంలోనూ అర్జునుణ్ణి తలపిస్తూ అట్లు పోసేస్తోంది అమ్మమ్మ. అమ్మమ్మ పెసరట్లు ఓహోహో, ఏమందును ఆహాహా, నాకే ముందు అంటూ ఆనందంగా అమృతంలా అరగించారు అందరూ. కడుపు నిండి ఓపిక వచ్చేసరికి తమ నీరసానికి కారణం సరళ అనే విషయం స్పృహలోకి వచ్చింది ప్రేక్షకులకి. అంతే, మరో క్షణం లేకుండా మనవరాల్ ఫట్, అమ్మమ్మ హిట్ నేనాదాలు. చదివేస్తే ఉన్నమతి గోవింద. చదవక ముందు అందరూ కాకరకాయ, చదివిన పెదప అదే కీకరకాయ
అంటూ హేళనలు, షేమ్ షేమ్ కేకలు, అరుపులు. దిగ్విజయంగా సహస్రాధిక పెసరట్లు వేసిన అలసటెరుగక ఫ్రెష్గా మైకు అందుకుంది అమ్మమ్మ. జనం నిలబడి కరతాళ ధ్వనులతో తమ హర్షం వెలిబుచ్చారు. ఆపమని చెయ్యెత్తి సంజ్ఞ చేసింది అమ్మమ్మ సరళ. నిశ్శబ్దం. మీరు హేళన చేయవలసింది నా మనవరాలు సరళ. సరళ అని ఆధునికంగా కాక స్వచ్ఛంగా పలికింది విని కాదు హేళన చేయవలసింది ఆమెను అలా తయారు చేసిన కళాశాలలు నడుపుతున్న వారిని, వాటిల్లో లక్షలు పోసి తమ పిల్లల్ని చేర్పిస్తున్న తల్లిదండ్రుల్ని, అటువంటి కళాశాలలకి అనుమతిస్తున్న ప్రభుత్వాల్ని. అందరి మొహమొహాల్లోని ప్రశ్నార్థకాలు. అవును, ఇన్ని సంవత్సరాలు ఎంతో శ్రద్ధగా చదివింది నా మనవరాలు. పెసరట్టు గురించి చదివిందే కానీ ఒక్కనాడు కూడా చేయలేదు. ఆ కళాశాలలో కేవలం థియరీ నేర్పారు, ప్రాక్టికల్స్ అన్న మాటే లేదు. పెసల ఉత్తమ లక్షణాలు చెప్పారే తప్ప పెసలు ఎలా ఉంటాయో చూపించనే లేదు. పెసరట్టులో పోషక విలువలు చెప్పారే తప్ప వేయడం నేర్పలేదు. పెసరట్టులో ఎన్ని కేలరీలు ఉన్నాయో చెప్పారే తప్ప కాల్చడం చెప్పలేదు. అది విద్యార్థి తప్ప, వ్యవస్థ తప్ప? పెసరట్టు పరిస్థితే ఇలా ఉంటే ప్రాణాలు పోసే విద్య నేర్పే వైద్య విద్యాలయాలు, ప్రాణాధారాలు పోకుండా ఆపే ఆనకట్టలు, కట్టించే ఇంజనీర్లను తయారు చేసే విద్యాలయాలు, వీటి పరిస్థితి ఏమిటి? చూసి చేసి నేర్చుకోవాల్సిన విద్యలు ఇవి. అక్కడ చదువు మాత్రం చదివేసి మీ మీదే చేసి చూస్తాం అంటూ డిగ్రీలతో బయటికి వస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఆలోచించండి. ఈరోజు నేను ఈ అరంగేట్ర కార్యక్రమం ఏర్పాటు చేసింది నా మనవరాల్ని అందరి ముందు అవమానాల పాలు చేయడానికి కాదు. కాలేజీలలో ప్రాక్టికల్స్ చేయించే సౌకర్యాలు ఉండడం ఎంత అవసరమో తెలియజేయడానికి. కేవలం థియరీ చెప్తే సరిపోదని, ప్రాక్టికల్గా మీకు అందరికీ చూపించాలని ఇంత ధన కాల వ్యయాలకి ఓర్చి ఏర్పాటు చేశాను. అమ్మమ్మ మాటలకి చేతలకి అబ్బురపడ్డ ప్రజలు హర్షధ్వానాలు చేస్తూ ఆలోచనలో పడ్డారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.